త్వరలోన పవిత్రమైన శ్రావణ మాసం వస్తుంది. పుణ్యక్షేత్రము ఉరుకుంద్రాన్న గురించి అక్కడ సమస్యల గురించి వివరణ ఇవ్వడము, సబ్ కలెక్టర్ వివరణ ఇవ్వడము జరిగింది. ఏమంటే కుప్పకాల నుంచి ఉరుకుంద దాకా రోడ్లు చాలా దళిద్రంగా ఉన్నవి. మాకు కొద్దివరకు వర్క్ జరిగిందంటే ఇంకా వర్క్ జరగాల, పెండింగ్ ఉంది. త్వరలోనే ఈ ఒక 15 days లోపల ఈ వర్క్ పూర్తి చేయమని మేము మన సబ్ కలెక్టర్ గారికి డిమాండ్ చేయడం జరిగింది. మా తర్వాత అక్కడ లోకల్లో ఏముందంటే తలనీళ్ళు ఇవ్వాలంటే ఎండుకలు ఇవ్వాలన్నా దానికి ఒక రేట్ ఉంటుంది, దానికి ఒక వసతి సరిగా ఉంటుంది అన్నమాట. అంటే టెండర్లో ఉండే రేట్ ఒకటి, అక్కడ డబ్బులు వసూలేసేది ఒకటి. తర్వాత రాను పోను కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఏమైనా వస్తే వాటికి అనాధికారికంగా వసూలు చేస్తున్నారు. ఏమని 50 రూపాయలు 100 రూపాయలు అట్లా వసూలు చేసుకుంటారు. అది కూడా ఆ విషయం కూడా తన దృష్టికి తీసుకుపోయినాం, సార్ దృష్టికి. మళ్ళీ తర్వాత అక్కడ జరిగే మన మహిళలు 4 రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్ర నుంచి, ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఈ శ్రావణ మాసంలోనూ కొన్ని లక్షల వేల మంది భక్తులు వస్తారు. వాళ్ళు ఉరుకుంద్రాన్న దర్శనం కోసము. మళ్ళీ సరైన వసతులు కల్పించడం లేదు. స్నానాలు చేయాలన్నా అక్కడ మహిళలకు చాలా గౌరవంగా ఉంటుంది. వాళ్ళకు డ్రెస్ మార్చుకుని కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఏమంటే గతంలో కూడా చూసినాము ఎప్పుడు దాన్ని ఆ డబ్బులు అయితే బాగానే వసూలు చేస్తారు, కానీ సరైన సదుపాయం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.